ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికే అనేక లేఖలు విడుదల చేసి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న ఆయన ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తాజాగా స్పందించాడు. జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అని సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులను రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు నీవు చేసిన వాదన అబద్దమని తేలిపోయింది. మీ పార్టీ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది అని ఆరోపిస్తూ భారీ లేఖను విడుదల చేశాడు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరు ఏమీ చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపర్చాను. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది, రెండోది తిహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది అని. ఈ 2 ఇప్పుడు నిజమయ్యాయని ఆరోపిస్తోంది. లేఖలో పేర్కొన్నాడు. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు, అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదక్క అని ట్వీట్ చేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు. ఇప్పటికైనా తన వినపం ఒకటే అన్న సుఖేష్, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ని కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావలసినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈడీ, సిబిఐ కన్ఫ్రంటేషన్ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తానక్క. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క. మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాటు చేసి ఉంటారంటూ సెటైర్ వేశారు. ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నా. సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ, తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ, నా సోదరీమణులకు తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖను ముగించాడు.